మాది మొద్దూరు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా. మేము చేపలు పడతారు మా వారు. అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది తనకి. చీకట్లో ఉన్న మా ఇంటికి ఒక ఎలుగులాగా చంద్రన్న బీమా ఉంది అన్న ఇది తెలియంగానే నా పిల్లలకి అండగా ఉండారు ఎవరో ఒకరు. తన తాత లేడు, తన మామ లేదు, నీ వాళ్ళు అనే వాళ్ళు ఎవరో లేరమ్మా, నీకు నేనుండాను, నేను నిన్ను ఆదుకుంటాను అని మాకు ముందరకు వచ్చి అప్పటికప్పటికి 5,000 ఇచ్చారు. తర్వాత నెల లోపలే 5 లక్షలు పడినాయి నా పిల్లలకు ఆదరు. నేను మిషన్లు కొనుక్కున్నాను 2. ఆ డబ్బులు పెట్టి ఇంట్లో కూర్చుని నేను ఆ మిషన్ కుట్టుకుంటూ ఉంటున్నాను. నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. నా పిల్లలు కూడా బోర్డు స్కూల్లో చదువుతున్నారు. అయినా కానీ నాకు ఏ బాధ లేదు. నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, నా భర్త కన్నా కళ్ళని నేను నెరవేర్చుకోవాలి, దానికి అండగా చంద్రబాబు గారు నాయన ఉండారు అన్న విషయం ఒకటి చాలు. మా ఇంటికి ఎలుగులాగా వచ్చి మా వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా నన్ను ఆదరించిపోయినా, చంద్రన్న బీమా ఉంది, మీకేం బాధ లేదు, మీరు సంతోషంగా బతకండి, మీకు నేను ఉంటున్నాను అని 10 సార్లు ఫోన్ చేసి మీకు అన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా, రేషన్ వస్తుందా లేదా, మీకు పింఛన్ ఉందా లేదా అని అడుగుతున్నారు. అసలు అట్లా అడుగుతుంటే నిజంగా ఇక్కడే పక్కనే ఉండారా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. నాకు 2 ఆడపిల్లలేనండి. అయినా కానీ సంతోషంగా ఉండాలని, ఆయన చేసే కార్యక్రమాలన్నీ ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ చెల్లమ్మ. మీకు అమ్మ నాన్న ఉన్నారమ్మా? నాన్నగారు లేరండి, అమ్మ ఉంది. ఆవిడేం చేస్తుందమ్మా? కూలి పనులకి వెళ్తుందండి. కూలి పనులకి వెళ్తుందమ్మా. ఇంకొక పక్కన మీ ఆయన తరపున ఎవరు లేరమ్మా? వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎవరున్నారమ్మా వాళ్ళు? మొద్దూరండి, మొద్దూరు. అదే వాళ్ళు ఎవరున్నారు? మీ ఆయన అన్న కానీ వాళ్ళు ఉన్నారు? వాళ్ళ నాన్నగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, అక్క ఉంది ఆయనకి. వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదండి. ఏదన్నా ఆదరవు ఇచ్చారంటే అది మీ చదువుకోవాలి. ఓకే.